నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు టారో కార్డ్స్ ద్వారా ముఖ్యంగా కుంభరాశి కోసం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి చాలామంది కామెంట్స్ రూపంలో కుంభరాశి కోసం టారో కార్డ్స్ ద్వారా తెలియజేయమంటున్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఈ టారో కార్డ్స్ ద్వారా కాకుండా నక్షత్రాలను బట్టి, అలాగే రాసులను బట్టి, అలాగే నామ ఆహ్, పేర్లు అంటే న్యూమరాలజీ పరంగా కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే నక్షత్రాలు, రాశి బలాలు తెలియక డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి కూడా మనం న్యూమరాలజీ ప్రకారంగా ఎలాగుందో ఏటో చెప్తున్నాం. అలాగే నక్షత్రాలు ఉన్నవాళ్ళు, అలాగే రాసులు, నక్షత్రాల ప్రకారంగా వాళ్ళకి ఎలాగుందో చెప్తున్నాం. అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా మనం ఈ జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా కుంభరాశి కోసం మనం ముఖ్యంగా తెలియజేసుకుందాం. ఈ మే నుంచి ఎలా ఉండబోతుంది. అలాగే మనం ఈ కుంభరాశిలోకి మనం చూసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదములు కూడా ఈ కుంభరాశిలోకే వస్తాయి. అలాగే అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి ఈ కుంభరాశిలోకే వస్తాయి. అలాగే పూర్వభాద్ర, ఈ పూర్వభాద్ర నక్షత్రం కూడా 1, 2, 3 పాదాలనేవి మనకి ఈ కుంభరాశిలోనికి వస్తాయి. సో, మనకి ఓవరాల్‌గా ఈ కుంభరాశిలోనే మనం చూసుకున్నట్లయితే, మనకి కార్డ్ పరంగా ఏమొచ్చిందంటే మనం చూసుకున్నట్లయితే మాత్రం, మనకి వచ్చింది బాగా సమీకరించి చూపించిన తర్వాత మీకు నేను మరీ మరీ చెప్తున్నాను. మనకి మే నెల నుంచి మనం చూసుకున్నట్లయితే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే ఇది మనకి ఎవ్వరు కూడా చూపించరు. ఈ టారో కార్డ్స్ అనేది మీకు మరీ ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను. ఈ టారో కార్డ్స్ మన భారతదేశంలో పెర్ఫెక్ట్‌గా 100కి 98.9% పెర్ఫెక్ట్‌గా చెప్పగలిగేటువంటి వ్యక్తుల్లో నలుగురు, ఐదుగురు ఉన్నారండి. అలాగే మీకు నేను చాలా పెర్ఫెక్ట్‌గా చెప్పబోతున్నాను. ఈ కింగ్ ఆఫ్ కప్స్‌లో మనకి కార్డ్స్‌లో మనకి ఏమొచ్చింది? కుంభరాశిలో మనకి ఏమొచ్చింది? ఏటి? ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వాసులు మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే మనం చాలా జాతకాలు పరిశీలించిన తర్వాత ఈ కుంభరాశి మనం అంటే వాళ్ళు చాలా అన్నమాట ఎక్స్‌పెక్టేషన్ లైఫ్‌లో చాలా ఎక్కువగా ఉంటాయి. పాపం వాళ్ళు ఆశ అనేది మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా కష్టపడతారు. అదొకటి మాత్రం ఫస్ట్ అనేది నేను మరీ మరీ ఈ 12 రాశుల్లో కూడా ఎవరు బాగా జీవితంలో కష్టపడి పైకొచ్చే వారిలో మనం ఎక్కువగా చూడండి పెద్ద పెద్ద ఆఫీసర్స్ గానీ, లేదంటే టీచర్స్‌లో గానీ, లేదంటే మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ పదవుల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. మనం ఎక్కువ మందిని కదిలించినా సరే ఈ కుంభరాశి వాళ్ళే ఉంటారు. అలాగే బాగా కష్టపడి చాలామంది మనం పేపర్‌లో చూస్తుంటాము, టీవీల్లో చూస్తుంటాం, సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాము. మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. అలాగే ఇంట్లో తినడానికి కూడా తిండికి కూడా చాలా కష్టమయ్యేది. అయినా సరే మేము చాలా కష్టపడి చదివి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాము. మా తల్లిదండ్రుల తాలూకా కష్టానికి, విలువకి మేము ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నామని చెప్పేవారిలో మనకి ఎక్కువ మంది ఈ కుంభరాశి వాళ్ళే మనకి కనిపిస్తారు. అలాగే పూర్తిగా ఇండియాలోని మనం రీసెర్చ్ చేసినా కూడా మనకి ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళని బాగా కష్ట విలువ అంటే ఒక సాటి మనిషి తాలూకా కష్ట విలువ ఎలా ఉంటుందనేది మాత్రం వీళ్ళు చాలా దగ్గరగా పరిశీలించి జీవితంలో ప్రతి మెట్టు కూడా మా తల్లిదండ్రులు మా కోసం ఎంత కష్టపడ్డారు. మేము మా పిల్లల కోసం అంత కష్టపడకూడదు. అంటే మా పిల్లలు ఎప్పుడూ కూడా ఒక మెట్టు పైన ఉండాలి. మా పిల్లలు కష్టపడకుండా అంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలకి కూడా రాకుండా చాలా జాగ్రత్తగా లైఫ్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ప్రతీదీ, ప్రతి విషయంలో కూడా. అంటే వాళ్ళ చదువు విషయంలోని, వాళ్ళ ఎడ్యుకేషను ఎలా ఉండాలి? ఏంటి? అలాగే వాళ్ళ కెరియర్ విషయంలో అవ్వచ్చు. అలాగే ఏ సబ్జెక్టులు తీసుకుంటే వాళ్ళ జీవితం ఎలా బావుంటుంది? ప్రతి విషయం కూడా పిల్లల వెనకాతలే ఉండి ప్రోత్సహించడంలో మనకి ఎక్కువగా అంటే అందరూ కూడా ప్రోత్సహిస్తారు. కానీ కుంభరాశి వారు మరీ కేర్‌టేకర్‌గా అంటే ప్రతి విషయంలో కూడా పాయింట్‌గా ఆలోచించి పిల్లల మీదే పంచ ప్రాణాలు పిల్లల మీదే పెట్టుకొని జీవించే ఎక్కువ మంది మనం చూసుకుంటుంటాము. ఈ ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు, శతభిష నక్షత్రం అవ్వచ్చు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు పూర్తి లైఫ్ అంతా కూడా వాళ్ళ జీవితంలో పిల్లలకి మరీ చెప్తున్నాను. అమ్మ తల్లిదండ్రులు ఈ ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసేది పిల్లల కోసం. పిల్లల జీవితం కోసం. పిల్లలు బాగుపడడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చడం కోసం వాళ్ళ జీవితాన్ని అంతా కూడా పణంగా పెట్టి పిల్లలే జీవితం అని బతికేటి వారిలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
అలాంటి వాళ్ళు పిల్లలు పెద్దయ్యి, ప్రయోజకులయ్యి, వాళ్ళొక స్టేజ్‌లోకెళ్ళిన తర్వాత తల్లిదండ్రులని సరిగ్గా చూడకపోవడం అనేది మాత్రం చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. సో, మనం ఈరోజు పాయింట్‌లోకొద్దాము. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మనకి కింగ్ ఆఫ్ కప్స్ అని వచ్చింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే నుంచి కూడా అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. మనం చాలామంది చెప్తుంటారు హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మన కామెంట్స్‌లో వస్తున్నాయి చాలా ఎక్కువగాన. సార్ కొంచెం హెల్త్ అనేది కొంచెం ఎలా ఉండిపోతుంది? ఏంటి అనేది తప్పకుండా నేను చెప్తున్నానమ్మా. హెల్త్ విషయంలో మాత్రం ఈ 2024 మే నుంచి కూడా కొంచెం హెల్త్‌కి సంబంధించినటువంటి అంటే దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నాయి. మీకు ఏవైనా చిన్న ఇబ్బందిగా ఉన్నట్లయితే మీకు ముందుగానే నాకు ఈ ప్రాబ్లమ్ లేదు కొత్తగా వస్తున్నట్టుందని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి మంచి వైద్యుడిని సంప్రదించి మీరు వైద్యం తీసుకున్నట్లయితే మాత్రం బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే మీకు హెల్త్ కూడా బాగుండే అవకాశాలు అక్టోబర్, నవంబర్ నుంచి కూడా స్టిల్ మీకు చాలా అంటే చాలా బాగుంది. ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, ఆర్థిక విషయంలో కూడా, ఈ ఆర్థిక విషయంలో కూడా మీకు చాలా బావుంటుందని చెప్పి మనకి ఈ కార్డ్‌లో తెలియజేస్తున్నాం అనమాట. అలాగే మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా ఇంకేంటిదంటే ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలోని కొంచెం ఇప్పటిదాకా కొంతమంది పిల్లల చదువు మీద అశ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. బద్ధకం, నాకు అన్నీ వచ్చేసినాయి ఏం పర్వాలేదు అనేది మాత్రం మీరు పక్కన పెట్టండి. చదువు మీద దృష్టి మీకు సన్నగిల్లుతది. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా చదువే ముఖ్యం అనేది ఒకటి మాత్రం గ్రహించండి. చదువే కెరియర్. మీకు బెస్ట్ కెరియర్ ఎందుకంటే మీరు అక్టోబర్ నుంచి కూడా మీకు మంచి పొజిషన్‌లో చదువుకునే పిల్లలు బాగా చదువుకోండి. మీకు మరీ చెప్తున్నా అక్టోబర్ నుంచి కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నా గత 3, 4 ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు. అలాగే ఇంకా మంచి సంబంధాలు రావటం లేదని సెట్ అవుతదేమో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా మంచి సంబంధాలనేవి సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే మ్యాచెస్ కూడా చాలా అద్భుతంగా సెట్ అవుతాయండి. మీరు ఆ విషయంలో ఎట్టే ఇబ్బంది పడక్కర్లేదు పిల్లల విషయంలోని. అంటే మీరు అనుకున్నటువంటి మ్యారేజ్‌కి సంబంధించినటువంటి మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న పిల్లలవ్వచ్చు, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ అక్టోబర్, నవంబర్‌లో కూడా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీకు మంచి పొజిషన్‌లో ఉండేటువంటి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి గుడికి గాని, లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి గాని వెళ్లి దర్శనం చేసుకొని, మీరు ఒక 5 వారాలు గాని, 6 వారాలు గాని వెళ్లి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం బెస్ట్ రిజల్ట్ మనకి కుంభరాశి వాళ్ళకి ఉంటాయండి. మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి మీరు ప్రదక్షిణలు చేసుకొని, అలాగే నైవేద్యంగా అంటే ఒక తీపి పదార్థం అనేది పట్టుకెళ్ళి కొంచెం దేవుడికి ప్రసాదంగా పెట్టి మిగతాది అక్కడ గుడికొచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం మీరు అనుకునేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీకు ఈ అక్టోబర్, నవంబర్ నుంచే మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. ఇంకా మరిన్ని విషయాలు మంచి విషయాలు ఇంకా మన కుంభరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. చాలా చక్కగా వీటి విషయాలు ఎందుకంటే మనం ఏవేవో ఛానెల్స్ పెట్టుకొని ఏవేవో ఆహ్, ఈ సబ్స్క్రైబర్స్ చేసుకొని మనం టైం వేస్ట్ చేసే కన్నా నాలాంటి మంచి ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి వీడియోలు ప్రెజెంట్ చేయడానికి నాకు తప్పకుండా మంచి అవకాశం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి.